భారత మాజీ ఉప ప్రధాని జగజీవన్ రావు జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆయన సేవలను స్మరించుకుంటూ విగ్రహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. సంఘ సంస్కర్తగా, రాజకీయ నాయకుడిగా ఆయన చూపిన మార్గంలోనే ఇప్పటికీ బీజేపీ నడుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని నైతిక విలువల కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు జగజీవన్ రామ్ గారు. వారు ఇంతకుముందు చెప్పినట్టు రక్షణ శాఖ మంత్రిగా ఉండి బంగ్లా ఉద్యమంలో పాకిస్తాన్కి సంబంధించి యుద్ధం జరుగుతున్నప్పుడు కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా బయటకు వచ్చారు. బడుగు బలైన వర్గాల నాయకుడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అన్ని రకాల హక్కులు ఉండాలని కోరుకున్నటువంటి మహానుభావుడు బాబు జగజీవన్ రామ్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ బాబు జగజీవన్ రామ్ గారి చూపినటువంటి మార్గంలో ముందుకెళ్తా ఉన్నాం. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంలో అంకిత భావంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నేడు కూడా పనిచేస్తూ ఉంది. మోదీ నాయకత్వంపై ప్రజల్లో ఆకర్షణ పెరుగుతుండటంతో ఆయనపై ప్రజాదరణను తగ్గించేందుకు కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఉత్తర దక్షిణ అనే తప్పుడు ప్రచారం చేస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని సుధాకర్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ గెలుస్తుంది. తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయన్నారు. సుపరిపాలన వలన ప్రజల్లో ఇంతింతై ఒడ్డుడయ్యంతనే అన్నట్టు మోడీ గారి ప్రభ వెలుగుతున్నటువంటి నేపథ్యం. ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, పశ్చిమ అనకుండా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఇప్పుడు తప్పనిసరిగా దక్షిణాదిలో ఎట్లయితే చెడ్డ ప్రచారం చేస్తున్నారో కొన్ని పార్టీలు మోడీ గారి యొక్క పాపులారిటీ, వారు చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి పాపులారిటీ పెరుగుతుంది. దక్షిణాదిలో కూడా ఇక్కడ భ్రష్టు పెట్టిన పరిపాలన తెలంగాణ, కర్ణాటక, అటు కేరళ, డిఎంకే, మరి తమిళనాడులో కూడా ఒక కరప్షన్ రాజ్యం వెళ్తూ రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తూ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న సందర్భంలో వీళ్ళు ఒక ఎమోషనల్ ఇష్యూస్ తీసుకుని భారతీయ జనతా పార్టీని, మోడీ గారి నాయకత్వాన్ని ఎదుర్కొనిపెట్టే ప్రయత్నం జరుగుతున్న సందర్భం. ఒకవైపు పార్టీని బలోపేతం చేసుకుంటూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ తెలంగాణలో కూడా మార్పు కోరుతున్నారు ప్రజలు. కర్ణాటకలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బ్రహ్మాండమైన మెజార్టీతో అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. తమిళనాడులో కూడా సమీకరణలు మారిపోతున్నాయి. డిఎంకేని ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ఓడించాలని కృతనిశ్చయంలో ఉన్నటువంటి తమిళనాడు ప్రజలు యాంటీ డిఎంకే ఓట్లు చీలిపోకుండా మరి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ అలయన్స్ కి అందరూ కూడా కలిసి వచ్చేటట్టు మరి సంప్రదింపులు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం. ఏదేమైనా అలయన్స్ అనేది అధిష్టాన వర్గం తుది నిర్ణయం ఉంటుంది. రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి తమిళనాడులో కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. రకరకాల వార్తలు వస్తున్నాయి గత వారం రోజుల నుంచి. కానీ ఎన్నిక ప్రక్రియ అనేది ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళం కూడా పార్టీలో డిసిప్లిన్ సోల్జర్స్. పార్టీ అనేది బాస్ మాకు. ఆ రకంగా అది అన్నామలై విషయంలో కానీ, నా విషయంలో కానీ, ఇంకెవరి విషయంలో కానీ వర్తిస్తుంది. ఇప్పుడు రకరకాల ప్రచారం డిఎంకే వాళ్లే వాళ్ళ మీడియా ద్వారా ఇదైపోతుంది అదైపోతుందని కాంగ్రెస్ పార్టీ మరి వాళ్లతో కూడా కలిసిపోయి ఈ రకంగా భారతీయ జనతా పార్టీలో ఒక గందరగోళం వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యం తమిళనాడులో కానీ ఇతర ప్రాంతాల్లో. అది కేవలం వాళ్ళ యొక్క కుటిల యత్నం, వాళ్ళ వృధా ప్రయాస తప్ప అందులో వాళ్ళు సాధించేది ఏముండదు. అటు మంచి గవర్నమెంట్తో, మంచి స్కీములతో, మంచి సుపరిపాలనతో ఇవాళ మరి బ్రహ్మాండంగా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా వారు అనేక కార్యక్రమాలతో వస్తున్నారు. రేపు మదురై ల్యాండ్ అయి శ్రీలంక నుంచి రామేశ్వరంలో రైల్వే బ్రిడ్జ్ ఓపెనింగ్ వస్తున్నటువంటి సందర్భం. అది ఆ కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా ఎన్డీఏ అలయన్సెస్ లీడర్లు కూడా కలుస్తున్నారు. అనేక పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇతర నాయకులు కూడా కలుస్తున్నారు. ఏదేమైనా ఇది మరి అటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ, అటు తమిళనాడు, అటు కేరళ, ఇటు కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటు సమగ్రాభివృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులేస్తూ మరి వికసిత్ భారత్ వైపు అడుగులేస్తున్నటువంటి సందర్భంలో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పరిస్థితి చూసే అది వక్ఫ్ మరి అమెండ్మెంట్ యాక్ట్ దగ్గర నుంచి అన్ని కూడా ఒక మంచి సుపరిపాలన అందిస్తున్నటువంటి నేపథ్యం. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వివిధ విద్యార్థి సంఘాల నాయకులు హాజరై జగజీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 సంవత్సరాలకు పైగా పలు మంత్రుల శాఖలకు పనిచేసిన గొప్ప వ్యక్తి జగజీవన్ రామ్ అన్నారు. మొదటి దళిత ప్రధాని, ఉప ప్రధానిగా ఆయన సేవలందించారన్నారు. ఆయన సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చరిత్రలో 50 సంవత్సరాల పైగా వివిధ మంత్రిత్వ శాఖలకు, కీలక మంత్రిత్వ శాఖలకు 30 సంవత్సరాల పైగా సేవలందించినటువంటి భారతదేశ దళిత మొదటి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి 118వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము భారత ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు క్రీడా రంగంలో కావచ్చు, అదేవిధంగా కళల రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, వివిధ వాళ్ళు చేసినటువంటి సేవలను గుర్తించి అందరికీ కూడా భారతరత్న ప్రకటిస్తున్నారు. ఈరోజు భారతదేశం ఆపదలో ఉన్నప్పుడు, అన్నం లేక కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఎఫ్సీఐలు స్థాపించి, అదేవిధంగా భారతదేశం మొదటి కార్మిక శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా ఏ శాఖ తీసుకున్నా సరే ఆ యొక్క శాఖలకు వన్నె తెచ్చి భారతదేశానికే సేవలు అందించినటువంటి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి సేవలను గుర్తించి తక్షణమే భారతరత్న ప్రకటించాలని మేము భారత ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు దేశంలో ఏ యూనివర్సిటీలో చూసినా చాలా యూనివర్సిటీలలో బాబు జగజీవన్ రావు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ చైర్ తో పాటు మహాత్మా జ్యోతిబాపులే స్టడీ చైర్ తో పాటు డాక్టర్ బాబు జగజీవన్ రావు స్టడీ చైర్లు ఉంటున్నాయి. కానీ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి మన యంత్రాంగాన్ని కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి స్టడీ చైర్ ఏర్పాటు చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా బాబు జగజీవన్ రావు చరిత్రని కొంతమంది కుహాన మేధావులు ఇప్పటి వరకు దాన్ని తొక్కేసే ప్రయత్నం చేశారు. కానీ ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా బాబు జగజీవన్ రావు యొక్క త్యాగాన్ని, చరిత్రని ఈరోజు తెలుగు రాష్ట్రాలకు, భారతదేశ వ్యాప్తంగా కూడా కృష్ణమాదిగ గారి నాయకత్వంలో పరిచయం చేయడం జరుగుతుంది. కాబట్టి బాబు జగజీవన్ రావు గారి త్యాగాన్ని, అతని శ్రమని, అతని యొక్క పరిపాలనా దక్షతని మనం ఖచ్చితంగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందని ఉస్మానియా విద్యార్థులుగా మేము అందరికి కూడా పిలుపునిస్తున్నాం. ఖచ్చితంగా అతని త్యాగాన్ని గుర్తించినప్పుడే ఈరోజు దేశంలో ప్రతి ఒక్క అట్టడుగు వర్గాలను గుర్తించినట్టుగా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, భారత ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా భారత పార్టీలకు అతీతంగా అతని పార్టీగా చూడకుండా ఖచ్చితంగా భారత ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని శాఖలకు సమర్థవంతమైన పాలన అందించిన భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యమాల నేల ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా జగజీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి సేవ ఈ దేశానికి ఎనలేనిది. ఆయన ఏ శాఖను మంత్రిగా ఈ దేశంలో తను చేపట్టినా కూడా దాన్ని ఎట్లాంటి రిమార్కు లేకుండా సమర్థవంతంగా తన పాలనను అందించాడు. ఒకవైపు సామాజిక స్పృహతో, సామాజిక ఉద్యమాలతో, ఒక సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం అవుతూనే మరోవైపు పార్లమెంటరీ వ్యవస్థలో ఈ దేశ పార్లమెంటులో ఉండి 4 దశాబ్దాలకు పైగా తన సేవలను సమర్థవంతంగా అందించినటువంటి ఒక దురంధరుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. ఆ స్ఫూర్తిని అందుకునే ఇవాళ దండోరా ఉద్యమము ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించింది. ఇవాళ బాబు జగజీవన్ రామ్ గారి సేవలను, ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఇవాళ గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతో పాటు ఈ సమాజంలోని అనేక సామాజిక సమస్యలపైన పోరాటం చేసి సాధించుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు బాబు జగజీవన్ రామ్ గారి సేవలను, బాబు జగజీవన్ రామ్ గారికి అందాల్సినటువంటి గుర్తింపు ఆ స్థాయిలో దక్కట్లేదు. కాబట్టి తక్షణమే బాబు జగజీవన్ రామ్ గారి మహనీయుణ్ణి ఈ దేశము కులానికో, మతానికో, పార్టీలకో పరిమితం చేయకుండా యావత్తు భారతదేశం అందరూ ప్రజలందరూ కూడా గౌరవించుకోదగ్గ మహనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. కనుక భారతదేశ పాలకులుగా ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా అధికారంలో ఉండని తక్షణమే బాబు జగజీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఎప్పటికో రావాల్సింది, కానీ ఇప్పటికీ కూడా రాలేదు. అనేక సందర్భాలలో కూడా ఎంఎస్ఎఫ్ గా, ఎంఆర్పీఎస్ గా మేము డిమాండ్ చేసినాము. ఇప్పుడు తక్షణమే ఏమాత్రము ఆలస్యం చేయకుండా బాబు జగజీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఆ మహనీయుడి యొక్క ఆశయాలతోటే ఎంఎస్ఎఫ్ గా ముందుకెళ్తూ అనేక విషయాలపైన
ఆ యొక్క మహనీయులు చూపెట్టిన దారిలో నడుస్తున్నాం గనుకనే ఇవాళ అనేక ఫలితాలను ఈ తెలుగు నేల మీద సాధించడం జరిగింది. కూకట్పల్లిలో నటుడు నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. కేపీహెచ్బీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి సిల్క్స్ షోరూంను నటి మీనాక్షి చౌదరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంలో కలియ తిరిగారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సాంప్రదాయ వస్త్ర షోరూంను విశాలవంతమైన 4 అంతస్తుల్లో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారన్నారు. దేశంలో పలు ప్రఖ్యాతిగాంచిన ప్రాంతాల్లో నేసిన చీరలు కూడా షోరూంలో అందుబాటులో ఉంచారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూం మేనేజింగ్ డైరెక్టర్ మణదీప్ ఏచూరి, స్పందన మద్దులా పాల్గొన్నారు. కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తానని ఇక్కడేమో ఏ చీర విడేసుకున్నా చీరకి అంత వస్తుంది. ఇక్కడ మన మీనాక్షి చౌదరి గారు చాలా మంది చాలా అంటే వచ్చే కస్టమర్స్ వాళ్ళు కేవలం ఇక్కడ ధరలే కాకుండా ధరలు 5 నుంచి 10 లక్షల దాకా ఇక్కడ చీరలు అమ్మకానికి ఉన్నాయి. అలాగే వాటి మీద అచ్చులు కూడా అంటే మన దేశంలో ఉన్న వివిధ పర్యాటక క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో గుళ్ళు ఉన్నాయో వాటిలన్నిటి కూడా ప్రతిబింబిస్తూ ఆ చీరల మీద వాటి అచ్చులు కూడా వేసి అందరికీ అంటే ఇది ఒక సెంటర్ అటువంటిది కూకట్పల్లి మరి మినీ ఆంధ్ర అందరూ కూడా లభ్యమయ్యేటట్టు ధరలు కానీ అందులో ధరలే కాకుండా దాంట్లో వెరైటీస్ కానివ్వండి. ఇంతకుముందు మొదటిది మేము ఓపెన్ చేయడం జరిగింది రోడ్ నెంబర్ 36లో. అదంతా 12,000 చదరపు అడుగులు 12,000 అప్పుడు ఆయన 3 అంతస్తులు. ఇది మళ్ళీ ఇప్పుడు ఇక్కడేమో 20,000 చదరపు అడుగులు 4 అంతస్తుల్లో ఇలాగా శాఖలుగా విస్తరించుకుంటూ ఇక్కడ ముందు కూడా మొత్తం విజయవాడ అంతా కూడా. సో వాళ్ళు ఏం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే నేను ఏం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈవిడ ఏం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది. సినిమాకి ఆవిడ పాత్రలు అంటే ఇవాళ యాక్చువల్గా షూటింగ్ ఉండిందంటే నిన్న అయిపోవాల్సింది. అంటే నేను ఊరికే ఉగాది గురించి అందరికి ముందుగా నా ఉగాది వసునామ తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఉగాది ఎలా ఉంటుందంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఉగాది అంటే ఉరుకల ఉత్సాహం, అలాగే ఉగాది అంటే ఉవ్వెత్తలు ఉప్పొంగే ఒక కవిత్వం. నమస్కారం అండ్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ హిందూ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. అండ్ అంటే వారాహి సిల్క్స్ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యువర్ ఒకేషన్స్. పెళ్ళైనా పండుగ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ విల్ ఫైండ్ సంథింగ్ ఆర్ ది అదర్ ఇన్ దిస్ వన్ ప్లేస్. లైక్ సర్ సెడ్ క్వాలిటీ, డిజైన్స్, అన్ని క్వాలిటీస్ అండ్ ఆల్సో ద అఫోర్డబిలిటీ ఆఫ్ ద ప్రైస్. అది మొత్తం వన్ స్టాప్ డెస్టినేషన్ మీకు. సో యూ విల్ ఫైండ్ ద బెస్ట్, నెవర్ హ్యావ్ టు గో ఎనీవేర్ ఎల్స్. అది అక్కడ రావాలి, ఇక్కడ యూ హ్యావ్ టు go. So this is one place where you can find everything. And adi first store Vaarahi Silks sir to I also opened, and ippudu second store opening ki chala grateful sir to get the opportunity to do that with you again. And to Mandeep garu and Spandana garu. But chala grateful ఎందుకంటే వారాహి సిల్క్స్ తో నేను కూడా జర్నీ స్టార్ట్ చేశాను యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ వారాహి సిల్క్స్. సో ఐవ్ సీన్ దేర్ గ్రోత్ అండ్ ఐ హోప్ దట్ మీరు ఇంకా గ్రో అవ్వాలి, ఇంకా కస్టమర్స్కి సర్వ్ చేయాలి అండ్ ఇంకా చాలా స్టోర్స్ ఓపెన్ చేయాలి మొత్తం ఇండియా వైడ్ ఆల్సో అండ్ వరల్డ్ వైడ్. అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ రియలీ విష్ ద బెస్ట్ ఎందుకంటే ఐ ట్రూలీ బిలీవ్ గుడ్ పీపుల్ డిజర్వ్ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్. అండ్ Vaarahi Silks, mottam the people who work in it and the ethos and the values they have, I truly wish the best. So thank you. ఏదైతే ఉందో అది వెలకట్టలేండి సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము. అండ్ వారాహి సిల్క్స్ 20 అయినా 200 అయినా 100 అయినా మీ చేతులతోనే ఓపెన్ చేస్తాను సార్, లేకపోతే షోరూమ్ కూడా ఓపెన్ చేయను. మీ ఇద్దరు చేతులతో. నాది ఇంకా అవ్వలేదమ్మా.
ఇంకొకటి ఏంటంటే ఈరోజు సహజంగా నిన్నటి నుంచి చాలా భయపడుతూ వచ్చాము. చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పారు, అక్కడ వస్తుంది బాలయ్య బాబు గారు, మీరు నిజం అనుకోండి అబద్ధం అనుకోండి, ఆయనకి దైవ బలం, ప్రజాబలం అందరు అండా ఉంది. ఆయన కన్ను చూపులతో వర్షమైనా సరే ఏదైనా సరే ఆపుద్దని అనుకోలేదు, కానీ ఆటంకం లేకుండా జరిగిద్దని అనుకున్నాం. నిజంగా ఎవరి అదృష్టమో ఏం పూజలో సారు పూజ ఫలాలు మాకు వచ్చిన అనుకోవాలో ఈరోజు చుక్క వర్షం లేకుండా ప్రస్తుతానికి అలా ఓపెన్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ ఇంకేం జరిగినా సరే నేను ఇక్కడి నుంచి సార్తో పాటు వెళ్ళిపోతాను. నాకు అంత ఆనందంగా ఉంది సార్ ఓపెనింగ్ రావడం, ఇలా జరగడం అనేది చాలా అదృష్టం. ఇంకొకటి ఏంటంటే మన వారాహి సిల్క్స్ ఇది సెకండ్ బ్రాంచ్ కూకట్పల్లిలో. ఈరోజు మార్నింగ్ సార్ అండ్ మేడం చేతుల మీదుగా ఇద్దరు చేతుల మీదుగా ఓపెన్ చేసాం. సో ఇక్కడ వచ్చేసి మనం అందరికీ అందుబాటు ధరలో ఒత్తి చెప్తున్నాను, 999 రూపాయల నుంచి 9,99,099 రూపాయలకి వరకు శారీస్ పెట్టాము. రీజనబుల్ వీవర్స్ ప్రైస్ లో ఎఫోర్డబుల్ అండ్ ప్రైస్ గ్యారంటీ, వారాహి ప్రైస్ ప్రామిస్ అని కొత్త కాన్సెప్ట్ తెచ్చాం. ఎందుకంటే సహజంగా ఒక పెళ్లి కావాల్సిన అమ్మాయి చాలా చీరలు చూడాలనుకుంటుంది. అలాగే 4 షాపులు తిరిగే పని లేకుండా మంచి చీరలు అందుబాటు ధరలలో మంచి సర్వీస్తో మంచి అంబియన్స్తో పవిత్రంగా పూజ చేసి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసి అర్చకులతో ప్రతి పవిత్రంగా పెళ్లి కూతురికి చీరను అందిస్తున్నాం. మృతి చెందిన ప్రవీణ్ పగడాలను అవమానపరచడం సరికాదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె పాల్ అన్నారు. ప్రవీణ్ కేసులో జర్నలిస్టులు అతి ఉత్సాహం ప్రదర్శించడంపై ఆయన మండిపడ్డారు. ఐజీ వీడియోలు విడుదల చేశారని ఓ జర్నలిస్ట్ చెప్పడం అనంతరం తాను ఎలాంటి వీడియోలు విడుదల చేయలేదని ఐజీ స్పష్టం చేశారని అన్నారు. ఇప్పటికైనా ప్రవీణ్ పగడాల కేసును సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ తన తీరును మార్చుకొని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, ఎస్సీయూ భూములను విక్రయించడం మానుకోవాలని సూచించారు. ఇటీవల కొన్ని సందర్భాల్లో తన పేరుని బండి సంజయ్ వ్యాఖ్యానించడంపై కె పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధ్యక్ష పోస్టును నేనే పీకించానని అన్నారు. కలిసి పనిచేద్దాం, రాష్ట్రంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దామని బండి సంజయ్కి సూచించారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఓటుకు నోటు కేసులో A1, A2లను అరెస్టు చేయిస్తానని అన్నారు. ఇప్పుడే ఇంకో కేసు ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నా, ఎస్ఐకు వార్నింగ్ ఇచ్చా. వెస్ట్ గోదావరిలో కేసు విషయం త్వరలో నేను వెళ్ళి మాట్లాడతా. అడ్డగోలుగా చంపేసిన వాళ్ళు వైసీపీ కార్యకర్తలను డబ్బులు తీసుకొని A1ని అరెస్టే చేయలేదట. అందుకేనా మర్డర్లు ఎక్కువైపోయి, నరహత్యలు ఎక్కువైపోయి, మానభంగాలు ఎక్కువైపోయి, ఆత్మహత్యలు ఎక్కువైపోయి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడమేనా? కనుక ప్రవీణ్ పగడాలది హత్య అని చెప్తున్న వాళ్ళందరూ ధైర్యంగా ఉండండి. 7569441275కి మీరుకున్న ఎవిడెన్స్లు ఎక్స్ట్రా పెట్టండి. అది ఎంక్వైరీ చేయిస్తాం, రీపోస్ట్ మార్టం చేయిస్తాం, అవసరమైతే న్యాయం చేయిస్తాం. ఈరోజు కాకపోతే వివేకానంద రెడ్డికి 6 సంవత్సరాల వరకు న్యాయం జరగలే. కొద్ది సంవత్సరాల తర్వాతైనా ప్రజాశాంతి పార్టీ అధికారంలో రావాలి. మీరు రప్పించాలి, 2 తెలుగు రాష్ట్రాలను కాపాడాలి. ఇప్పుడున్న వారందరూ అవినీతి పరులని అర్థమైపోయింది. రెండో సబ్జెక్ట్, ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2300 ఎకరాల్లో మంచి 400 ఎకరాలు ఎన్నుకొని దాన్ని ఇండస్ట్రీలకి ఇచ్చేసి 40,000 కోట్ల ప్రాపర్టీ 400 ఎకరాలది 2 కోట్ల రూపాయలకి అమ్మేసి స్టూడెంట్లు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ విద్యార్థుల కడుపులు కొట్టడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నారు. బాబు జగజీవన్రావు జయంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన సీతాఫల మండి అంబేద్కర్ విగ్రహం వద్ద కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ బాబు జగజీవన్రావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ మాట్లాడుతూ బాపూజీ అని ముద్దుగా పిలువబడే బాబు జగజీవన్రావు జీవితం సందేశాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ 5వ తేదీ బాబు జగజీవన్రామ్ జయంతి సందర్భంగా ఆయన సేవల్ని మరోసారి గుర్తు చేసుకున్నామని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం పోరాడారని తెలిపారు.
వారి హక్కుల కోసం ఆయన జీవితాంతం సాగించిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆమె కొనియాడారు. బాబూజీ అని ముద్దుగా పిలువబడే ఆయన జీవితం, సందేశాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ఆమె కొనియాడారు. మరియు నూతనంగా ఎన్నికైన ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్, విద్యాసాగర్, ప్రసాద్, చలపతి, భాస్కర్, కరాటే రాజు, సుందర్, శైలేందర్, లలిత, లక్ష్మి, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రావు 118వ జయంతి వేడుకలు అల్విన్ కాలనీ డివిజన్లోని పీజేఆర్ నగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి సతీష్ రావు బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యం కోసం తన జీవితాన్ని అర్పించిన మహానాయకుడు బాబు జగజీవన్ రావు అని పేర్కొన్నారు. ఆయన కలలు గన్న సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆ దిశగా తాము ఎప్పుడు ముందుంటామని తెలిపారు. బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని ఆయన సేవల్ని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. స్వతంత్ర ఉద్యమంలో స్వతంత్రం వచ్చాక ఈ భారతదేశ ఔన్నత్యాని కోసం వారి జీవితం మొత్తం పాటుపడినటువంటి బాబు జగజీవన్ రావు గారి 117వ జయంతి సందర్భంగా వారికి మా వినమ్ర నివాళులు సమర్పించుకుంటున్నాం. అంటే వారి జీవితం మొత్తం త్యాగం చేసి ఈరోజు ఈ విధంగా భారతదేశంలో ఈ విధంగా స్వేచ్ఛా వాయువులతో ఉండడానికి వారి పాత్ర కూడా కీలకమైన పాత్ర. వచ్చిన స్వతంత్రంలో అభ్యున్నత భారతదేశంలో వారు తీసుకున్నటువంటి సంస్కరణలు, వారు సమానత్వం, ఈక్వాలిటీ, బడుగు బలహీన వర్గాల కోసం వారు చేసినటువంటి పోరాటం ఎనలేని పోరాటం. ఈ విధంగా ఇటువంటి మహనీయులకు ఈరోజు మనం వారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించుకోవడానికి మాకు అవకాశం దొరికినందుకు పేరు పేరున ఈ ప్రోగ్రాంలో విచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ జగజీవన్ రామ్ గారికి, జోహార్ జోహార్ రామ్ గారికి, జోహార్ జోహార్. శ్రీ త్రివేణి పాఠశాల చెంపాపేట శాఖలో కిండర్ గార్డెన్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. డైరెక్టర్ మరియు కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథులు హాజరయ్యారు. పిల్లలు అందంగా ప్రదర్శించిన నృత్యాలు, కిండర్ గార్డెన్ ప్రయాణ ప్రజెంటేషన్ ఆకర్షణగా నిలిచాయి. ఇంటరాక్టివ్ సెషన్లో చిన్నారులు చురుకైన ప్రశ్నలతో అతిథిని ఆశ్చర్యపరిచారు. చివరిగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పిల్లల విద్యా జీవితంలో మర్చిపోలేని అనుభవంగా నిలిచింది. Director sir, principal ma'am, teachers and my dear fellow graduates, today is special day as we celebrate our graduation day. My name is Shaurya from SKGA2. It is indeed a great pleasure to stand before you and share some precious moments we spent in our school for the past 2 years. We have learned alphabets, words, numbers, number names, art and craft, writing and good behavior, etc. I participated in various activities like Colors Day, Master Chef Mom, EduFest Vibes and Sports Day, and won many prizes. Along with my friends, I went on field trips in NTR Garden, Zoo Park and Shilparamam. I have learned new things there a lot. Firstly, I would like to thank our teachers for their hard work and dedication. They taught us so much, helped us grow in many ways, and never forgot pre-primary teachers. రాచకొండ కమిషనరేట్ను సేఫ్ అండ్ సెక్యూరిటీ కమిషనరేట్గా తీర్చిదిద్దడంలో భాగంగా ఎల్బీ నగర్ జోన్లో ఒకే రోజు 860 కమ్యూనిటీ సీసీ కెమెరాలు ప్రారంభించారు. రాచకొండ సిపి సుధీర్ బాబు మరికొద్ది రోజుల్లో మరో 400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. రాచకొండ కమిషనరేట్లో కమ్యూనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నందున 119 దేవాలయాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు, ఏదైనా నేరం జరిగినప్పుడు నేర విచారణ సులభతరమై నిందితులను పట్టుకోవచ్చని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. మన పోలీస్ కమిషనరేట్ ని సేఫ్ అండ్ సెక్యూర్డ్ కమిషనరేట్ గా చేసిన ఎఫర్ట్స్ లో భాగంగా ఈరోజు
మన ఎల్బీ నగర్ జోన్లో 860 సీసీ కెమెరాస్ లాంచ్ చేయడం జరిగింది. వీటిని ఇనాగ్రేషన్ తో మన కమ్యూనిటీని మమేకం చేసి, ఇవన్నీ కమ్యూనిటీ సీసీ కెమెరాస్, కమ్యూనిటీ పార్టిసిపేషన్ తో, కమ్యూనిటీ సపోర్ట్ తో, ఎల్డర్స్ అందరినీ కలిసి వాళ్ళని మోటివేట్ చేయడం మూలంగా వాళ్ళంతా ఎంత ఎంతూజియాస్టిక్ గా పార్టిసిపేట్ అయ్యి ఇప్పుడు 860 సీసీ కెమెరాలు ఒకే రోజు ఒక జోన్ లో ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా ఈ మంత్ లో ఇంకా ఒక 400 కెమెరాస్ కూడా లాంచ్ చేయబోతున్నాం. ఇందులో 2 రకాల సీసీ కెమెరాలు ఉన్నాయి. కమ్యూనిటీ సీసీ కెమెరాలు కమ్యూనిటీలో ఉంటూనే పాటు, కాలనీస్ లో ఉంటూనే పాటు, టెంపుల్స్ లో కూడా, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ లో కూడా మనం చూస్తున్నాము. కొంచెం కమ్యూనల్ ఇష్యూస్ కావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సీసీ కెమెరాలు అక్కడ ఉంటే నిజమైనటువంటి నిర్ధారణ జరుగుద్ది. ఆ నేరం ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని తెలిసే ఉంటుంది. కాబట్టి మేము టెంపుల్స్ లో కూడా సీసీ కెమెరాలు పెట్టే కార్యక్రమం చేపట్టాం. దీనిలో భాగంగా 119 టెంపుల్స్ లో సీసీ కెమెరాలు పెట్టడంతో పాటు ఈ రోజు 14